శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఈ మాసం అనగా ఆగస్టు నెల ఆషాఢమాసం కొన్ని రోజులు, శ్రావణ మాసం కొన్ని రోజులు. వెరసి ఆగస్టు నెల మేషరాశి వారికి మాస ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఏ విధమైనటువంటి పరిహారాలు, ఏ విధమైనటువంటి గ్రహచారం మొదలైనటువంటివి అన్నీ కూడా ఇప్పుడు అద్భుతంగా చక్కగా వివరణ చేసుకుందాము. మేషరాశి వారి యొక్క మాస ఫలితాలు ఆగస్టు నెల. మేషరాశి వారికి అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తిక 1వ పాదం కలిస్తే మేషరాశి. మేషరాశి వారికి ఈ మాసం ఉన్నటువంటి గ్రహ సంచారం కనుక చూస్తే చతుర్థ స్థానంలో బృహస్పతి, అంటే కర్కాటకంలో ఉన్నటువంటి బృహస్పతి కొంత మేషరాశి వారికి ఈ మాసం కొంత ప్రతికూలమైనటువంటి ఫలితములను ఇవ్వబోతూ ఉన్నాడు. శనైశ్చరుడు మీనంలో వ్యయస్థానంలో ఈ మాసమంతా కూడా ఉంటాడు. కాబట్టి అనారోగ్య సూచనలు, జాగ్రత్తలు తప్పకుండా పాటించాల్సి వస్తుంది. శని సంబంధంగా తప్పకుండా. ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి రాహువు కుంభంలో ఉన్నాడు, చాలా మంచి ఫలితాలు ఇవ్వబోతున్నాడు. విదేశీ సంబంధమైన ప్రతి పని కూడా ఈ మాసం కొంత అనుకూలంగా ఉంటుంది మేషరాశి వారికి. పంచమ స్థానంలో సింహంలో ఉన్నటువంటి కేతువు కొంత అనుకూలంగా లేడు. కుటుంబ సభ్యులతో ఇబ్బందులు, గొడవలు రాకుండా జాగ్రత్త పడవలసినటువంటి అవసరం కూడా ఉంది. కాబట్టి మేషరాశి వారికి ఈ ఆషాఢ మాస దాదాపుగా శ్రావణ మాసం కొన్ని రోజులు ఎలా ఉంది అంటే కొంత పర్వాలేదన్నట్టుగానే కొనసాగుతూ ఉన్నది. ఇక మిగతా గ్రహ సంచారాన్ని కనుక చూసుకున్నట్లయితే ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి కుజుడు, అలాగే చతుర్థ స్థానంలో గురు బుధులు, పంచమకేతువు, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు కొంత ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు. కాబట్టి మేషరాశి వారికి ఆగస్టు నెల మిశ్రమ కాలము అని చెప్పవచ్చు. వృత్తిపరంగా చేపట్టినటువంటి పనుల్లో కొంత ఆటంకాలైతే తప్పకుండా ఉంటాయి. అందువల్ల ముఖ్యమైనటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి వాయిదా వెయ్యటం అనేటువంటిది కూడా చాలా వరకు కూడా మంచిది. బంధుమిత్రులతో అనవసరమైనటువంటి పేచీలు ఎక్కడ కూడా పెట్టుకోవద్దు. ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా చాలా క్రమశిక్షణగా ఉండవలసినటువంటి అవసరం ఈ మాసంలో ఎంతైనా ఉంది. అయితే ఒక ఫలితం కూడా హాయిగా చెప్పుకోవచ్చు. వివాహాది శుభ కార్యక్రమాలు ఈ మాసంలో మీరు అన్వేషణ చేయవచ్చు. మొదటి 2 వారాలు అంటే 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు శుభకార్యములు దాదాపుగా స్థిరపడిపోతాయి అని చెప్పవచ్చు. నూతన వ్యక్తుల యొక్క పరిచయం ఎంతో సంతృప్తినిస్తుంది. వృత్తిపరంగా విద్యార్థులకు కళలపై ఆసక్తి పెరుగుతుంది. లాయర్లు, డాక్టర్లు కృషికి మించి ధనార్జన చేస్తారు. ఉద్యోగంలో ఉన్నటువంటి వారు బదిలీ విషయంలో కొంత జోక్యం పుచ్చుకోకుండా ఉంటే బాగుంటుంది. ఉన్న స్థానంలో ఉండే ప్రయత్నం చేయండి. అనవసరంగా బదిలీలు పెట్టుకుంటే నచ్చని చోటికి బదిలీ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. కొంత రాహువు యొక్క ప్రభావం చేత కుటుంబ సభ్యుల మధ్య గొడవలు రాకుండా చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. కారణం ఏమిటి అంటే మేషరాశి వారికి గ్రహ సంచార పరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా చివరి 2 వారాలు కొంత సమస్యగానే ఉంటాయి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో
తెలియనటువంటి ఒక పరిస్థితి. ఇతరులు నమ్మకమైనటువంటి వ్యక్తులు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా చాలా వరకు మీతో కలహాలను పెంచుకునే ప్రయత్నం కూడా చేస్తారు. ఏ విషయం ఎటువైపు వెళ్ళాలన్నా ఒక సరి అయినటువంటి దిశానిర్దేశం, ఒక సరి అయినటువంటి ఒక మార్గం అనేటువంటిది మీకు కనిపించదు. పెద్దలను కలిసి వారి వారి సూచనలతో అన్నీ చక్కబెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. గృహ లాభమైతే కనిపిస్తూ ఉంటుంది. గృహానికి సంబంధించిన రిపేర్లు మొదలైనటువంటి వాటికి డబ్బులు కొంత ఖర్చు అవుతాయి. ఇంజనీర్లకు కాంట్రాక్టర్లకు బిల్లులు తప్పకుండా వసూలు కాకపోవచ్చు, ఆలస్యమవుతాయి. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే నూతన ప్రయాణాలకు కూడా అవకాశం ఉన్నది మేషరాశి వారికి. ఈ మాసంలో కొంత జాగ్రత్తలైతే తీసుకోవాలి. ఉద్యోగం కోరుకునేటువంటి వ్యక్తులు నూతన ఉద్యోగ ప్రయత్నాలైతే చేయవలసి వస్తుంది. కొంత ఉద్యోగపరంగా జాగ్రత్తగా ఉండవనే సూచన. ఈ మాసమంతా కూడా అంటే ఆగస్టు నెల మంచి రోజులు. ఏవైనా మీకు పనులు మొదలు పెట్టుకోవాలి, ముఖ్యమైనటువంటి పనులు చేసుకోవాలి అంటే ఆగస్టు 3వ తేదీ, ఆగస్టు 5, ఆగస్టు 8, ఆగస్టు 10, ఆగస్టు 14, ఆగస్టు నెల 20వ తేదీ, ఆగస్టు నెల 23వ తేదీ, ఆగస్టు నెల 30వ తేదీ మేషరాశి వారికి కొంత అనుకూలమైనటువంటి రోజులు అని మాత్రం చెప్పగలను. కాబట్టి ఈ రోజుల్లో ఏదైనా ముఖ్యమైనటువంటి పనులు మీరు చూసి మొదలు పెట్టుకున్న ఇబ్బంది అనేటువంటిది కూడా ఉండకపోవచ్చు. ఈ మాసంలో కొంత ఆవులకు పెసలు కానీ కందులు కానీ గోక్షేత్రంకు వెళ్ళి మేషరాశి వాళ్ళు కందులు కానీ పెసర్లు కానీ నానబెట్టి గోవులకు పెట్టండి. ఒకవేళ మీ దగ్గర గోక్షేత్రాలు లేకపోతే మా స్వధర్మ గోక్షేత్రంకు ఏదైనా మీరు విరాళం ఇచ్చినా అది ఆ ద్రవ్యాన్ని కొని నానబెట్టి మేము ఇక్కడ పెడతాము, మీకు ఫోటోలు కూడా పంపిస్తాము. కాబట్టి అది కూడా మీకు సౌలభ్యం ఉన్నది. కాబట్టి ఇది ఒకటి గోక్షేత్రంలో ఖచ్చితంగా ఈ పని చెయ్యండి. కందులు పెసర్లకు నానబెట్టి పెట్టడము. ఈ 4 వారాలు కూడా మంగళవారాలు, 4 మంగళవారాలు, 4 గురువారాలు కూడా పెట్టవచ్చు. ఇక ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం అయితే తప్పకుండా చేయండి. ఈ మాసమంతా కూడా విశేషమైనటువంటి దేవతా దర్శనాలు చేసుకోండి. కొంత కృష్ణాష్టమికి మన పుణ్యక్షేత్ర సందర్శనం చేసేట్టుగా అంటే మీకు సెప్టెంబర్ నెల మరలా మనం చెప్పుకుంటాం. కాబట్టి ఈ మాసమంతా కూడా కృష్ణ ధ్యానము, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము, అలాగే గురు పౌర్ణమికి కూడా గురువుల దర్శనం చేసుకుంటే సరిపోతుంది. ఇది మేషరాశి వారికి. ఇక ముఖ్యంగా ఎవరైనా మేషరాశి వారు వ్యక్తిగత జాతకాలకు కనుక సంప్రదించాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కు సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఫోన్ చేస్తే అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వ్యక్తిగత జాతక పరిశీలన చేసి మీకు సరి అయినటువంటి దిశానిర్దేశం చేయడం జరుగుతుంది. మరల వచ్చే మాసం కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీరామ్.